కానీ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ డేటా కార్డు ఆయన యాక్టివేట్ చేయగలరంట. మీ డేటా కార్డు మొత్తం తీసుకుంటాడట, చూస్తాడట మీ డేటా. నీ బుర్రలో ఏముంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, టోటల్ డేటా పోతుంది ఆయన దగ్గరికి. అందుకే భక్తుడు ఎంత క్లియర్గా చెప్పాడంటే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఒకవేళ వస్తే కానొస్తే ఎప్పుడైతే నీలో ఆయనకు దురాలోచనలు కానొస్తాయో, నీకు అసహ్యమైనది నా ఎందుందా తండ్రి, ఉంది నాయన, గెట్ అవుట్, గెట్ లాస్ట్. నిన్ను ఉపయోగించుకోడు ఆయన, నిన్ను హెచ్చించడు, నిన్ను దీవించడు, నిన్ను ఆశీర్వదించడు. ఎందుకంటే నీవు నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఇవ్వలేదు, నీవు నీ హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకోలేదు. ఇది సామాన్య జనాంగానికి అర్థం కాని సంగతులు, దేవుని శక్తిని ఎరిగిన వానికి అర్థమయ్యే సంగతులు. అందుకే సిలువను గూర్చిన వార్త కూడా నశించుచున్న వారికి వెర్రితనమాట, మనకైతే అది దేవుని శక్తి.